హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఏ కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నారో, ఏ కంటెస్టెంట్ ఆట బాగుంది, ఫెయిర్గా ఉంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అట్లాగే ఇంతకు ముందే మెగా చీఫ్ టాస్క్ అయితే అయింది. పృథ్వీ వర్సెస్ నబీల్. ఆ టాస్క్ అంతా చాలా ఇంట్రెస్ట్గా సాగింది. నిజంగా బ్యాడ్ లక్ అనుకోవాలి పృథ్వీది. ప్రాపర్ వేలో కొద్దిగా ప్రిపరేషన్ అయ్యి ఉంటే బాగుండేది. అట్లాగే నబీల్కి ఎట్లా కలిసి వచ్చింది, ఎలా అతనికి ఎందుకు హిట్ అయింది, అతనికి ఎందుకు ఫట్ అయింది, ఇప్పటికే ఒక వీడియో అప్లోడ్ చేశా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో అయితే మిస్ కాకండి. ఇంకా ఓటింగ్ ఆల్రెడీ ఆదిత్య ఎలిమినేట్ అయిపోయాడు కదా, ఇంకా ఓటింగ్ ఏంటి అని మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఒకవేళ ఆ డౌట్ వస్తే కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఆదిత్య మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించి వెన్స్డే నైట్ మిడ్ నైట్ వరకు జరిగిన ఓటింగ్ ఇది. ఈ ప్రాసెస్ అంతా జరిపేశారు. ఈ తర్వాత మళ్ళీ ఏంటంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది కదా, ఇవాళ మిడ్ నైట్ వరకు, థర్స్డే మిడ్ నైట్ వరకు. మరి ఫైనల్ ఓటింగ్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఆదిత్య అవుట్ అయిపోయిన ఎవరెవరికి తెలుసు, నాలాంటి రివ్యూర్స్కి తెలుసు, మన రివ్యూలు చూసే మీలాంటి ఆడియన్స్కి అందరికీ తెలుసు. రివ్యూర్స్కి, రివ్యూలు చూసే ఆడియన్స్కి. బట్ మిగతా చూడని వాళ్ళకి, ఆడియన్స్కి తెలియదు కదా. ఓన్లీ షో మాత్రమే చూసే వాళ్ళకి తెలియదు ఇంకా హౌస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. నాలాంటి వాళ్ళు ముందుగా అప్డేట్ చేయడం వల్ల అందరికీ తెలుస్తూ ఉంటుంది, చూసే వాళ్ళందరికీ. ఇంకా అలాగే ముందుగా తెలుసుకునే వాళ్ళకే, అంటే అప్డేట్స్ కానీ డీక్స్ కానీ ఈ ద్వారా తెలిస్తే వాళ్ళకే తెలుస్తుంది ఆదిత్య ఎలిమినేట్ అయిపోయాడు. బట్ ప్రోమో వరకే చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుద్ది, వాట్ నెక్స్ట్, వీళ్ళ ముగ్గురిని తెచ్చిపెట్టారు కదా, విష్ణుప్రియ అలాగే నయనిక, ఆదిత్యని పెట్టారు కదా. ఇక్కడ ఏం జరుగుద్ది, ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు, అసలు ఓటింగ్ ఏంటి, ఈ ట్విస్ట్లన్నీ ఉంటాయి కనుక అసలు రివ్యూస్ చూడని వాళ్ళు, ఫాలో కాని వాళ్ళకి అందరికీ ఆ ట్విస్ట్ అవన్నీ ఉంటాయి. పైగా మెయిన్ ఏంటి ఆడియన్స్కి, ఆదిత్య అవుట్ అయిపోయిందని తెలిసిస్తే ఇంకేముంది, ఆయన ఓటింగ్ ఎందుకు వేసుకోదు అని లెక్క ఉంటుంది. సో అలా కాకుండా ఆడియన్స్కి తెలియకూడదు. ఎందుకంటే బిగ్ బాస్ అఫీషియల్గా చూపించారు అనుకోండి, ఇంకా ఓటింగ్ కూడా, ఓటింగ్ లైన్స్లో కూడా ఆయన పేరు తీస్తారు అనుకోండి, ఎలిమినేట్ అయిపోయిన లెక్క ఆ పేరు తీసి, ఆ ఫోటో తీసి, ఆ నెంబర్ తీసి మిగతా ఐదుగురితే కంటిన్యూ చేస్తే డైరెక్ట్గా ఆయనే చెప్పేస్తాడు కదా ఎలిమినేట్ అయిపోయాడని. అంటే ఇప్పుడు ఇంకా మిగతా ఐదుగురే ఉన్నారనమాట ఈ వారంలో అని చెప్పి డైరెక్ట్గా ఎపిసోడ్లో టెలికాస్ట్ కాకముందే ఆడియన్స్కి రీచ్ అయిపోద్ది, తెలిసిపోద్ది అన్న ఉద్దేశంతో ఆయన ఫోటో కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 6 ఫోటోలు, 6 నెంబర్స్, 6 మిస్డ్ కాల్ ఇవ్వండి, అలాగే హాట్స్టార్లో ఓటు వేయండి అని కూడా మళ్ళీ ఇది రెగ్యులర్గా కంటిన్యూ అవుతుంది. నేను ఆపారు, పాజ్ ఇచ్చారు, మళ్ళీ కంటిన్యూషన్ ఎందుకంటే మెయిన్ అఫీషియల్గా చెప్పేసినట్టుగా అనౌన్స్ చేస్తున్నట్టుగా ఆదిత్య ఫోటో తీస్తారు, ఆదిత్య నెంబర్ కూడా టెలికాస్ట్ చేయట్లేదంటే ఆయన అవుట్ అయిపోయాడు. సో అందువల్ల మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇంకెవరికైనా ఓటు వేయాలంటే వేయండి. అయితే ఇంకోటి ఏమంటే విష్ణుకి ముప్పు అంటే నేను మార్నింగ్ కూడా చెప్పే ఒక వీడియోలో తమిళనాడు కూడా పెడితే కొందరు అనుకున్నారు. కానీ ఈ రకంగా ఆవిడ ఓటింగ్లో బాటమ్ 3లో ఉంది. అలాగని డేంజర్ జోన్లో కాదు. కానీ ఖచ్చితంగా ఈ లాస్ట్లో ఉన్న నయనికకి, ఆదిత్యతో పోల్చుకుంటే 10% పైగానే డిఫరెన్స్ అయితే ఉంది. 15% ఓటింగ్ ఉంది. అట్లా అని చెప్పేసి ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇస్తే ఇప్పుడు ఆదిత్య అవుట్ అయిపోయి ఇంకా వీకెండ్లో కనుక డబుల్ ఎలిమినేషన్ అన్నారనుకోండి, ఖచ్చితంగా నయనికతో అవుట్ అయిపోయే పరిస్థితి ఉంది. నో డౌట్, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా ఈ ముగ్గురితో పెట్టడం వల్ల ఏంటంటే ఆవిడ కూడా కొద్దిగా సీరియస్ వస్తుంది. సీరియస్నెస్గా గేమ్లో పార్టిసిపేషన్ ఉంటుంది. అమ్మో ఏంటి, నేను కూడా డేంజర్ జోన్లోకి వచ్చానా అని ప్రెజర్ అయితే ఖచ్చితంగా పెరుగుద్ది. ఆ లాస్ట్ రౌండ్లోకి వచ్చి లాస్ట్ వరకు ఎలిమినేట్ అవుతున్న వాళ్ళ కంటెస్టెంట్స్తో పాటు ఉండే వాళ్ళకి, ఓహో ఆడియన్స్కి మన ఆట ఇంకా నచ్చలేదేమో, ఇంకా నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, లేకపోతే వాళ్ళ హౌస్ మేట్స్ చెప్పిన రీజన్స్ ఇప్పుడు నబీల్ చెబుతూ ఉన్నాడు ప్రోమోలో, 1-2 పదాలు నోరు జారింది కదా, దానివల్ల నెగిటివ్ అయ్యిందేమో, బ్యాడ్ అయ్యిందేమో. సో ఇవన్నీ చెక్ చేసుకుని, క్రాస్ చెక్ చేసుకుని, ఏమో మనం కూడా ఆట మార్చుకోవాలి, మొన్న హౌస్ మేట్స్ కూడా 5 నామినేట్ చేశారు కనుక ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుని ఆట మార్చుకునేదానికి కూడా వాళ్ళకి కూడా ప్రెజర్ మంచిదే ఒక రకంగా చెప్పాలంటే. సో మొత్తానికి డబుల్ ఎలిమినేషన్, ఇంకా ఇప్పుడు ఆదిత్య కాకుండా ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్. ఎందుకంటే ఆదిత్య ఆల్రెడీ అయిపోయింది కదా, డబుల్ అయినా సరే ఇంకా 9కే వెళ్ళొద్దు కదా అనుకుంటారు. బట్ ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద ఈయన పంపించేసి ఈ వారం వీకెండ్లో మళ్ళీ ట్విస్ట్గానే ఇచ్చే డబుల్ ఎలిమినేషన్ అంటే మాత్రం 9కి పాటు విష్ణుప్రియ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ నా అంచనా ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆ ఇద్దరిని కూడా ఎలిమినేట్ ఉండదు. ఒక ఎలిమినేషన్ ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య, వీకెండ్లో 9కి మాత్రమే అవుతారు. ఇట్లాగే ఉండబోతుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కూడా మన న్యూస్ బోల్ ఛానల్లో ఇప్పటికి ఒక 50,000 మంది ఓట్లు వేస్తే ఈ వారం కింగ్ పర్టికులర్గా నబిలే అని అర్థమవుతుంది ఆటలో, ఓట్లో అంతా చూసుకుంటే. ఎందుకంటే నిఖిల్ అయితే దూసుకొచ్చేస్తాడు. మరి సీజన్ అంతా ఎట్లా ఉంటుంది, కొనసాగుతారా లేదా, సీజన్కి అయితే ఇతను డామినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ వారంలో ఓటింగ్లో చూసుకుంటే నిఖిల్, నబిల్ నువ్వనేనా ఒక వెబ్సైట్లో ఆయన హైలో ఉంటే ఇతనేమో లోలో ఉండి, ఇంకో ఛానల్లో ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆయన సెకండ్ ప్లేస్లో ఉండి చాలా టఫ్ ఫైట్ అయితే నడిచింది. ఫైనల్గా ఇప్పటికి వచ్చేసరికి ఓటింగ్ చూసుకుంటే మన న్యూస్ బోల్కి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 50,000 మంది ఓటు వేస్తే ఇందులో నిఖిల్ అయితే డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. 30% ఉంటే నబిల్ ఏమో 29% ఉంది. అంటే ఓటింగ్లో నిఖిల్ ఫైనల్గా ఈ వీక్ ఎండింగ్ వచ్చేసరికి నిఖిల్ హవా నడిచింది. ఆయన ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు. నబిల్ హౌస్లో మెగా చీఫ్ అయ్యాడు. ఆయన హౌస్లో ఈ వారానికి కింగ్ అయ్యాడు. టాస్కుల పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, ఫైనల్ డేకి వచ్చేసరికి ఓటింగ్ పరంగా చూసుకుంటే నిఖిల్ అయితే కింగ్లా కనిపిస్తున్నాడు. ఆటలో, హౌస్లో, టాస్కుల పరంగా, మెగా చీఫ్ పరంగా నబిల్ అయితే ప్రస్తుతానికి హౌస్లో ఈ వారంకి అయితే కింగ్ అయ్యాడు. మరి ఈ వీళ్ళ మధ్య ఈ సీజన్ అంతా టఫ్ అయితే ఉంటుంది అనిపిస్తుంది. మరి ఎవరికైతే మంచి ఎపిసోడ్లో పడి ఎలివేషన్ గట్టిగా వస్తుందో,
ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇద్దరు కూడా 100% ఇస్తా ఉన్నారు, అద్భుతంగా ఆడుతున్నారు. అలాగే ఈ నిఖిల్ కూడా లాస్ట్ వీక్ నుంచి, అంటే ఈ వారం స్టార్టింగ్ నుంచి వీకెండ్ హోస్ట్ తర్వాత వచ్చి ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత నుంచి కంప్లీట్గా కొత్త నిఖిల్ కనిపిస్తున్నాడు. గేమ్ 100% చేంజ్ చేసుకున్నాడు. సో మంచి ఫైట్ అయితే ఇస్తారని అర్థమైంది. వీళ్ళకి తోడు పృథ్వీ కూడా మంచి రేసులో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ టాస్క్ కూడా చూసాం. ఆ టాస్క్ పరంగా కూడా ఆయనకి అయ్యో 5 స్టేజ్లు దాటి వచ్చి అయ్యో పాప అట్లా బిస్కెట్ అయిపోయింది టాస్క్, పాపం ఎంత కష్టపడి ఆడి వచ్చాడు కదా, హౌస్ మేట్స్కి ఆడియన్స్కి అందరికీ ఫీల్ వస్తుంది. అఫ్కోర్స్ ఈ వారం ఓటింగ్లో లేడు, ముందు అయితే ఆ ఎఫర్ట్స్ పెడతాడు కనుక ఆయన కూడా వర్కౌట్ కావచ్చు. అట్లాగే మన న్యూస్ బోర్డు చెప్పే కదా 30% ఆయనకి, నిఖిల్కేమో నబీల్కేమో 29%, మణికంఠకేమో 19% ఉంది, విష్ణుప్రియ 15%, ఆదిత్య ఓం లేదా నైనిక కోసం ఒక 6% ఉంది. అట్లాగే ఇంక ఓవరాల్గా చూసుకునే సరే ఎట్లా అంటే నిఖిలే హవా నడుస్తుంది, 29%, 30% వరకు ఉంది ఆయనకి. నబిల్ ఏమో 28, 29 ఇట్లా ఉంది, అక్కడ కూడా 1% ఆయనే. మణికంఠ 17% ఓటింగ్ ఉంది. ఎందుకు అంటే ఇతనికి మెయిన్ ఏంటంటే నిన్న ఇతను ఏడ్ చేసి ఎమోషన్ అయిపోయి ఇతను కార్నర్ చేసినట్టు ఉందో తప్ప ఇతను వాళ్ళ హౌస్ మేట్స్ కార్నర్ చేసినట్టు లేదు. ఈయన ఫీల్ అయ్యాడు, అమ్మో నన్ను కార్నర్ చేస్తారనేమో. ఏముంది, ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకుని ముగ్గురు మాట్లాడుకుని ఇలా టాస్క్లు ఎప్పుడు ఆడతారు. బట్ ఆ టాస్క్లో ఒకరిని వాంటెడ్లీ టార్గెట్ చేద్దాం, కార్నర్ చేద్దాం, వాళ్ళు తప్పించేద్దాం అనిపించుకున్న నేచర్ కాదు ఆ టాస్క్ స్టైల్ అట్లా ఉంటుంది. బట్ ఇతను ఎక్కువగా ఫీల్ అయిపోయి ఎమోషన్ అయిపోయి ఇతను ఏడు చేసి అరిచేసి మీరు ముందే అడిగాను కదా, మీరు చేయలేదు కదా, అందుకోసం నేను వాంటెడ్లో అక్కడ సంచాలకులకి బొమ్మలు పెడతాను ఏదో చేద్దాం అనుకుంటే తప్ప అది వర్కౌట్ అయ్యేది కాదు. మెయిన్ ఏంటంటే నేను ఓవరాల్గా లైవ్ చూసినా, ఎపిసోడ్ చూసినా, ఫైనల్గా అతని మాటలు చూసినా నేను అలా ఫీల్ అయ్యాను, నన్ను కార్నర్ చేస్తున్నారేమో అనుకున్నాను. ఆయన ఫీల్ అయ్యాడు తప్ప వాళ్ళు చేయలే. ఇతనే ఏడు చేసి ఎమోషనల్ డ్రిల్లింగ్ చేసేసి వాళ్ళనే కార్నర్ చేశాడు తప్ప ఈ నేపథ్యంలో ఒక 1% ఓటింగ్ తగ్గింది. ఏంటి ఇతను కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నాడా, స్ట్రాటజీలు అప్లై చేస్తున్నాడా? స్ట్రాటజీలు ఉంటాయి గేమ్లో, కానీ వాంటెడ్లీ ఇలాంటివి చేస్తే మాత్రం అవతల వాళ్ళకి వేలెత్తి చూపిస్తూ మీరే కార్నర్ చేస్తున్నా అని చెప్పినప్పుడు అందులో వాస్తవం కనీసం 50% ఉన్నా సరే ఆడియన్స్ రీచ్ అవుతుంది. నిజమే కదా, వాళ్ళు కార్నర్ చేస్తారు కదా, తప్పే ఉందని. అప్పుడు ఇతను 1% 2, 3, 4% పెరిగినా ఆశ్చర్యపోవక్కల. బట్ వాళ్ళు కార్నర్ చేయకపోయినా ఇతడే మళ్ళీ దాన్ని పెద్ద ఫ్రేమ్ చేసి హైలైట్ చేయడం వల్ల ఇతనికి మైనస్ ఓటింగ్ అయితే తగ్గింది. ప్రస్తుతం పర్వాలేదు, నో ప్రాబ్లం, పక్కా సేఫ్ జోన్లో ఉన్నాడు. 100% 17% ఓటింగ్తో ఉన్నాడు. అలాగే విష్ణుప్రియ ఒక 14-15%తో ఉంది. ఆదిత్యకు ఒక 5-6% ఉంటే ఈ అమ్మాయి నైనికకి 4 and 5% ఎట్లా ఉంది. ఇది ఓటింగ్ ఓవరాల్గా జనరల్గా అన్నింటిలో కలిపి చూసుకుంటే. ఇంకోటి ఏమంటే లైవ్లో కూడా ఈ చీఫుల హారాలన్నీ తీసుకున్న పాత చీఫులు నిఖిల్ అండ్ ఎంఐ ఎంపీర్ సీత హారాలు తీసుకున్న హ్యాండ్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా బ్యాక్ ఇచ్చామంటే ఇక సింగిల్ క్లాను, సింగిల్ చీఫ్, ఆ సింగిల్ మెగా చీఫ్ ఏకంగా నబిల్. కాబట్టి రేపు సండే వైల్డ్ కార్డ్స్ వస్తే వాళ్ళ క్లాను వీళ్ళ క్లాను మరి ఇతను ఎట్లా నడుస్తుంది. విష్ణుప్రియకి అయితే పెద్ద రిలీఫ్ వచ్చింది. ఏమంటే అమ్మయ్య, ఆ కాంతార క్లాన్లో ఎప్పుడైతే చేరిన అప్పటి నుంచి అంతా నెగిటివ్ వైబ్స్. అభయ అన్నయ్య కూడా అట్లాగే ఫెయిల్ అయ్యాడు. ఆ టాస్క్లో ఆ క్లాన్లో ఉన్నంతసేపు నాకు పాజిటివ్ ఎనర్జీ ఉండట్లే అని చెప్పేసి ఆ బ్యాండ్ తీసేమన్నంత ఫుల్ రిలీఫ్ అయింది. మన కూడా చెబుతుంది కదా అంతా నెగిటివ్ అని లెక్క. సో అది తీసేయడంతో ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అవుతుంది. సో ఇది మరి ఓటింగ్ అనాలిసిస్. ఎందుకోసం టెలికాస్ట్ ఓటింగ్ పోల్ కూడా పెట్టారంటే ఆదిత్య ఎలిమినేట్ అయిపోయాడు అని ముందే తీసేస్తే అందరికీ ఇంకెందుకులే ఇంకేముంటుందిలే అని అఫీషియల్గా వాళ్ళే చెప్పేస్తున్నాడు కనుక అది టెంపో మెయింటైన్ చేస్తారు. ఇంకోటి ఏమంటే వీకెండ్ కూడా బహుశా ఇవాళ మిడ్నైట్తో లైవ్ ఒకవేళ క్లోజ్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే గురువారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ అన్నారు కనుక ఒకవేళ క్లోజ్ చేసేస్తే మనకి ఆదిత్య ఎలిమినేషన్ ఎపిసోడ్ ఏమో శుక్రవారం ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారు. అట్లాగే శనివారం ఎపిసోడ్ కూడా శుక్రవారం నాడు పూర్తి చేసేసి హోస్ట్కి సంబంధించి ఉంటుందా లేకపోతే 1 hour ఎపిసోడ్ చేస్తారా ఏమో చూడాలి. ఎందుకంటే ఆ శనివారం ఎపిసోడ్లో కానీ టెలికాస్ట్ చేసి స్టేజ్ మీదకి వచ్చేదంతా చూపిస్తారు. మరి హోస్ట్ అయితే వచ్చి మళ్ళీ శనివారం 2 గంటల దాన్ని కాకుండా రెగ్యులర్గా హౌస్లో జరిగే ఈవెంట్ అంతా వాళ్ళ టాస్కులు, వాళ్ళ మాటలు, వాళ్ళ ముచ్చట్లు ఇవన్నీ 1 గంట చూపించి డైరెక్ట్గా సండేనే ఏదైతే రీలోడింగ్ ఉంది కదా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అవన్నీ కలిపి మెగా ఈవెంట్ కింద చేస్తున్నారు కనుక దానికి సంబంధించి ఇప్పటికే ఏవీలు, డ్యాన్సులు, షూట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కలిపి సండే చేస్తారు కనుక మరి ఆదిత్యని ఎప్పుడు ఇవాళ మరొక నాకు కాసేపట్లో అప్డేట్ వస్తే దాన్ని కలిపి మీకు ఎప్పుడు శుక్రవారం చూపిస్తారా లేకపోతే శనివారం చూపిస్తారా, ఈ వీకెండ్ ఎట్లా ట్విస్టులన్నీ ఎలా ప్లాన్ చేస్తున్నారో కూడా మరొక వీడియోలో అప్లోడ్ చేస్తా. దీనికంటే ముందు జరిగిన ఆ మెగా చీఫ్ టాస్క్ పృథ్వీ వర్సెస్ నబీల్ ఆ వీడియో అప్లోడ్ చేస్తే అదైతే మిస్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.